పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పరిస్థితి ఎలక్షన్ కమిషన్ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ లా మారిపోయింది. సిఈసిని కలిసిన తృణమూల్ కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. తమకు కేవలం 7 నిమిషాలు మాత్రమే టైం ఇచ్చారని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న అంశాలను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువస్తుంది. అయితే గెట్ అవుట్ అని మాట్లాడారని మండిపడ్డారు. ఈ మేరకు సిఈసి జ్ఞానేశ్వర్ కుమార్ పై టీఎంసీ నేతలు ఆరోపణలు చేశారు. మరోవైపు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పై టీఎంసీ నేతలు అరిచే ప్రయత్నం చేయగా సిఈసి సర్ది చెప్పడానికి ప్రయత్నించారని ఈసీ అధికారులు చెబుతున్నారు. Tell you what the election commissioner chief election commissioner told us within 7 minutes of the meeting. Get lost. This is what the chief election commissioner told the Trinamool Congress delegation. Get lost का हिंदी क्या होता है? निकल जाओ यहाँ से, निकल जाओ यहाँ से. ये इलेक्शन कमिश्नर बोला लास्ट में, तो हम निकल जाए. हम लोग निकल आए. We are the second largest opposition party in parliament. কি বলেছে ইলেকশন কমিশন 7 মিনিট মিটিং করেছে, তারপরে আমাদের কি বলেছে, আমাদের বলেছে 4 জন সাংসদকে বলেছে এখান থেকে বেরিয়ে যাও. এটা চিফ ইলেকশন কমিশনার বলেছে আমাদের. যাই হোক, আমরা এখন বলি, ফার্স্ট উই ওয়েন্ট, দ্য মিটিং স্টার্টেড এট 2 minutes. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పరిస్థితి ఎలక్షన్ కమిషనర్ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ గా మారిపోయింది. సిఈసిని కలిసిన తృణమూల్ కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. తమకు కేవలం 7 నిమిషాలు మాత్రమే టైం ఇచ్చారని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న అంశాలను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొస్తే గెట్అవుట్ అని మాట్లాడారని చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా చీఫ్ ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు అందిస్తారు. రైట్ నరసింహారావు, చెప్పండి. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా ఎన్నికల కమిషన్ కి సంబంధించి ఒక రకంగా ఆయన యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా మాటల యుద్ధం జరుగుతుంది రెండు దానికి సంబంధించినంత వరకు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. దాదాపు 90 లక్షలకు పైగా ఓటర్లను, పశ్చిమ బెంగాల్ కి సంబంధించిన ఓటర్లను ఇప్పటికే తొలగించిన నేపథ్యంలో ఈ అన్ని అంశాలను మరొకసారి చీఫ్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే తృణమూల్ కాంగ్రెస్ నాయకులు కొంత టైం అడిగారు. ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తో పాటు మరో 2 కమిషనర్లు కూడా వాళ్లకు ఫిర్యాదు స్వీకరించడానికి టైం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే 4 టీఎంసీ పార్టీకి సంబంధించిన నేతలు అక్కడికి వెళ్లారు. వెళ్లిన తర్వాత వెస్ట్ బెంగాల్ లో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను ఎలక్షన్ కమిషన్ కి ప్రయత్నిస్తున్న సమయంలోనే ఈ ఒకరికొకరు మాటలు అనుకున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఈ అంశాన్ని స్వయంగా టీఎంసీ పార్టీకి సంబంధించిన నేతలు స్వయంగా మీడియాకు వెల్లడించారు. తాము మాట్లాడి తాము కొన్ని విషయాలు అక్కడ జరుగుతున్న పరిస్థితుల్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ కి వెల్లడిస్తున్న సమయంలో ఆయన గెట్అవుట్ అని చెప్పేసి తమను ఉద్దేశించి కామెంట్ చేశారని చెప్పేసి టీఎంసీ పార్టీకి సంబంధించిన డెరెక్ ఓబ్రాయ్ మీడియాకు వెల్లడించాడు. అయితే ఎలక్షన్ కమిషన్ వర్గాలు మాత్రం ఇందుకు భిన్నమైన అంశాలని వెల్లడిస్తున్నాయి. టీఎంసీ నేతలు కేవలం గొడవ పడడానికి మాత్రమే ఇక్కడికి వచ్చారు. చాలా గట్టిగా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ని ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలో ఏదైనా అంశాలు ఉంటే ప్రస్తావించాలి కానీ ఇక్కడ గట్టిగా మాట్లాడొద్దని చెప్పేసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వాళ్ళని ఉద్దేశించి కామెంట్ చేసినట్టుగా ఈసీ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న వేళలో ఈ రకమైన పరిస్థితి ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ వర్సెస్ టీఎంసీ ఉంది. ఇప్పుడు ఏకంగా ప్రధాన కార్యాలయంలో, ఢిల్లీలో ఉన్న ఎలక్షన్ ప్రధాన కార్యాలయంలో కూడా ఈ రకమైన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి టీఎంసీ ఈ విషయానికి సంబంధించినంత వరకు జరుగుతున్న పరిణామాలను ఇంకా గట్టిగా కొంచెం ప్రజలకు వెల్లడించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ఇండియా కూటమికి సంబంధించిన నేతలు ఎలక్షన్ కమిషన్ పై ఒక ప్రత్యేకమైన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇప్పటికే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పై అవిశ్వాస తీర్మానాన్ని ఇటు లోక్సభలో రాజ్యసభలో పెట్టినప్పటికీ వాటిన్నింటినీ ఇటు స్పీకరు అదేవిధంగా రాజ్యసభకు సంబంధించి ఉపరాష్ట్రపతి వాటిని తీర్మానాలను తిరస్కరించిన నేపథ్యంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ విషయంలో భవిష్యత్తులో ఏ రకంగా వెళ్ళాలి, ఏం చేయాలనే అంశానికి సంబంధించి సాయంత్రం ఇండియా కూటమికి సంబంధించిన నేతలు ఒక కీలకమైన మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు. థ్యాంక్ యూ నరసింహారావు.